ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. ఈరోజు గురువారం, సాయిబాబా వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు. ఎన్నెన్నో వ్యాధుల్ని తన మహిమల ద్వారా తొలగించగలిగినటువంటి సాక్షాత్ భగవత్ స్వరూపులు దత్తావతార మూర్తి షిరిడి సాయిబాబా. గురువారం సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబా వారిని ద్వాదశ రాశుల వారు ఏ విధంగా ఆరాధించాలో ఆ విశేషాన్ని తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శారవనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈరోజు గురువారం. యజ్ఞ యాగాదులకి, గురు దేవతా పూజలకి ప్రశస్తమైన రోజు. దస్తావేజుల్ని రాసుకోవడానికి మాత్రం ఈ వారం పనిచేయదు. ఈరోజు తిథి శుద్ధ ఏకాదశి. విశ్వే దేవతలు, దీనికి అధిష్టాన దేవతలు. వ్రతాలు అలాగే ఉపవాసాలు, వీటిని ప్రారంభించడానికి, నృత్య ప్రారంభానికి అనుకూలమైనటువంటి తిథి. నక్షత్రం అనురాధ, ఉదయం 9:36 వరకు. తదుపరి జ్యేష్ఠ. అనురాధ నక్షత్రానికి మిత్రుడు అధిపతి. ఆభరణాలని ధరించడానికి అలాగే చెవులు కుట్టుకోవడానికి, నామకరణానికి అనుకూలమైనటువంటి రోజుగా చెప్తారు. ఈ రోజు జన్మించినటువంటి వారు శని దశలో ఉంటారు. ఇక ఈరోజు గ్రహస్థితుల్ని పరిశీలించి చూస్తే, వృషభంలో శుక్రుడు, మిథునంలో బుధ రాహువులు, కర్కాటకంలో రవి, వృశ్చికంలో చంద్రుడు, ధనుస్సులో గురు కేతువులు, మకరంలో శని, మీనంలో కుజుడు ఉన్నారు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాన్ని పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, అన్నీ మేము చేసుకోగలం అనేటటువంటి అహంకార భావంతో ఉంటారు. అది సరికాదు. దూరపు బంధువులు అలాగే మిత్రులు ఎవరైనా వస్తూ ఉన్నట్లయితే ఇష్టపూర్వకంగా స్వాగతాన్ని పలక్కపోవడం ఉంటుంది. ఆలోచన కూడా ఏమాత్రం సరికాదు. కుటుంబ జనులందరికీ కూడా ఐకమత్యం ఉన్నా కూడా ఇరుగు పొరుగులతో పొరపచ్చారని కలిగేటటువంటి అవకాశం ఉంది ఈ రోజుకి. అలాంటి ఊహ ఏమాత్రము సరికాదు. మకరంలో శని ఉన్నటువంటి కారణంగా, తర్వాత కుంభరాశిలోనికి శని ప్రవేశించేటటువంటి కారణంగా పరిస్థితులు ఏమీ కలిసి వచ్చేటటువంటి అవకాశం తక్కువగా ఉంటుందనే అభిప్రాయంతో ధనాన్ని పొదుపుగా వాడుకోవడం, అలాగే మాటని నిదానించి మాట్లాడుకోవడం, దూరభార ప్రయాణాలని శరీర శ్రమైనప్పటికీ కూడా చేయాలి అని అనుకోవడం, ఇవేవి సరికావు. శ్రావణ గురువారం సందర్భంగా మేషరాశి వారు షిరిడి సాయిబాబాని విభూతితో కానీ అర్చించినట్లయితే ఆచి తూచి మాట్లాడడం వస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, శారీరకమైనటువంటి అనారోగ్యం ఉండదు, కానీ మానసికంగా కొంత దిగులుగా ఉండే అవకాశం ఉంటుంది. దానికి కారణం తల్లిదండ్రులు ఎలా ఉన్నారో, సంతానం ఎలా ఉన్నారో, మా ఆప్తులైనటువంటి వారు ఆరోగ్య విధానం ఎలా ఉందో అని మాత్రమే. వారి నుంచి నిరంతరం అన్ని సమాచారాలు తెలుస్తున్నప్పటికీ కూడా తాత్కాలికమైనటువంటి మానసిక అశాంతితో ఉండొచ్చు. పుట్టింటికి వెళ్ళాలనేటటువంటి ఆలోచనలో ఎవరైనా మహిళలు కానీ ఉన్నట్లయితే తప్పక వారిని పంపించడం మంచిది. ఉత్సాహంతో కూడినటువంటి వాతావరణంలో కొన్నాళ్ళు వాళ్ళు ఉండి వస్తారు. కాబట్టి రుణానికి సంబంధించిన అవసరం ఏమాత్రము ఉండదు. చక్కనైనటువంటి ఆర్థికమైన పొదుపు విధానాన్ని పాటిస్తారు. కుటుంబంలో అన్నీ కూడా సక్రమంగా సాగుతూ ఉంటాయి. శ్రావణ గురువారం సందర్భంగా వృషభ రాశి వారు షిరిడి సాయిబాబా వారిని చామంతులతో అర్చించినట్లయితే తొందరపాటుతనం, దూకుడుతనం తగ్గుతుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, శారీరకమైనటువంటి శ్రమ ఎంతకైనా సరే ఓర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అంతేకాక మానసికంగా కూడా చాలా దృఢంగా ఉంటారు. ఆర్థికమైనటువంటి లోటు కారణంగా తాము చేస్తున్నటువంటి ఉద్యోగంతో పాటు మరో చిన్నదైనటువంటి ఉద్యోగాన్ని కూడా చేస్తూ ఆర్థికంగా లాభాన్ని పొందుతూ ఉంటారు. బంగారము, వెండి మొదలైనటువంటి వాటిని శ్రావణ మాసం కాబట్టి కొనుక్కుందామనే తాత్కాలికమైనటువంటి ఊహకి వచ్చినప్పటికీ కూడా అంత అనుకూలించినటువంటి కారణంగా కొనుక్కోలేకపోవచ్చును. కానీ ధైర్యంగానే ఉంటారు, నిరుత్సాహంతో ఉండరు.
భర్తలు చేస్తున్నటువంటి ఉద్యోగానికి సంపూర్ణంగా సహకరించే విధానంతో భార్యలు ఉండడం చెప్పుకోదగ్గటువంటి విషయం ఈ రాశిలో వారికి. వ్యాపారంలో కూడా భర్తలకి భార్యలు అనుకూలిస్తూ కనిపిస్తారు ఈ రాశిలో ఉన్న వారికి. ఈ రోజున శ్రావణ గురువారం సందర్భంగా మిథున రాశి వారు షిరిడి సాయిబాబా వారిని మందారాలతో అర్చించినట్లయితే అహంకార ఆలోచన పూర్తిగా తొలుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే భార్య భర్తల మధ్య పొరపక్షం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. అంచేత నిదానించి మాట్లాడాలి, ఆచి తూచి మాట్లాడడం ఎంతైనా మంచిది. తల్లిదండ్రులకి ఆరోగ్యం చక్కగా ఉంటుంది, అలాగే అత్తమామలకు కూడా ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో ఉండేటటువంటి చిన్నపిల్లలు మాత్రం తాత్కాలికమైనటువంటి అనారోగ్యంతో కనిపిస్తారు. దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. ఉద్యోగం చేసేటటువంటి వారు వ్యాపారం చేద్దామనేటువంటి దృక్పథానికి సంబంధించి అనేకమైనటువంటి ఆలోచనలను ఎక్కువ మందితో చేస్తారు. ఏది ఫలించకపోవడం అనేది తెలుసుకోదగ్గటువంటి విషయం. వడ్డీ వ్యాపారాన్ని చేసేటటువంటి వాళ్ళు దౌర్జన్యంతో వారి నుంచి వసూలు చేయాలనేటటువంటి ఆలోచనకి వెళ్ళి అనవసరమైనటువంటి ఇబ్బందికి గురి అవుతారు. ఈ రోజున ఆ తీరుగా ప్రవర్తించడం ఏమాత్రమూ మంచిది కాదు. శ్రావణ గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు షిరిడి సాయిబాబా వారిని నందివర్ధనాలతో పూజించినట్లయితే ఆలోచించి మాత్రమే పనిచేయాలి అనే బుద్ధి పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే భూముల్ని, అలాగే స్థలాలని, అలాగే ఇళ్ళని కూడా మారుబేరాలకి అమ్మేటటువంటి ఆలోచనలోకి వస్తారు. వాటిని అమలు చేస్తూ ఒకచోట చాలా ఇబ్బందికి గురయ్యే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి తగినటువంటి పత్రాల విషయంలో శ్రద్ధని పాటించడం, మనుషులతో సరైనటువంటి తీరులో మాట్లాడడం ఎంతైనా అవసరం. పశువుల్ని కొనేవారు, పశువుల్ని అమ్మేటటువంటి వారు అనవసరమైనటువంటి మోసానికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ రోజున. అంచేత ఆలోచించి మాత్రమే ఆ వ్యాపారంలోనికి దిగడం ఎంతైనా అవసరం. ధాన్యాన్ని కొనుగోళ్లు చేసేవారు, ధాన్యాన్ని అమ్మకాలు చేసేవారు ఎప్పటి సొమ్ముని అప్పుడు వెంటనే తీసుకోవడం సరైనది తప్ప దాన్ని తరువాత ఇస్తాను అంటే నమ్మి వ్యాపారాన్ని చేస్తే తప్పక నష్టపోతారు. ఈ రోజున అనుమానం ఏమాత్రమూ లేదు. విద్యార్థులు ఆన్లైన్లో చదువు చేస్తున్నటువంటి కారణంగా కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంచేత తల్లిదండ్రులు లేదా పెద్దవాళ్ళు బాగా జాగ్రత్తగా వారి నేత్ర ఆరోగ్యం గురించిన జాగ్రత్తల్ని తీసుకోవడం తప్పనిసరి. కొద్దిగా పోయేటటువంటి ఆ వ్యవహారం మరింత పెద్దదిగా అయిపోతుంది మాట తోలనాడేటటువంటి కారణంగా. కాబట్టి ఆచి తూచి కుటుంబంలో ఉండేవారు వ్యవహరించడం, మాట్లాడడం ఎంతైనా అవసరం ఈ రాశి వారికి. శ్రావణ గురువారం సందర్భంగా సింహరాశి వారు పారిజాతాలతో షిరిడి సాయిబాబా వారిని అర్చించినట్లయితే అసూయాభావం పూర్తిగా తొలగిపోతుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి ఆదాయం కనిపిస్తూ ఉంటుంది. న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ఆదాయం కనిపిస్తూ సంతోషంగా ఉంటూ ఉంటుంది. ఇక బంగారపు పని చేసేటటువంటి వారికి, చెక్కడపు పనులు చేసేవారికి, లోహ పరిశ్రమలో ఉండేటటువంటి వారికి తాత్కాలికమైనటువంటి ఆదాయం కనిపిస్తుంది. ఈ రోజున ఆదాయం వస్తుంది, రాబోతుంది అనే ధైర్యం మాత్రం తప్పక ఉంటూ ఉంటుంది. వ్యవసాయ పనులు చేసుకునేటటువంటి వారికి ఈ కాలం చాలా అనుకూలం. అయితే పొలం నుండి పొలానికి వెళ్ళేటటువంటి తోవల విషయంలో వివాదాలు రాకుండా ఉండేలాగా ఆ నీటిని పంపించేటటువంటి తీరులో ఏ విధమైన వాగ్వివాదాలు లేకుండా ఉండేలా ఒక అవగాహనకి రావడం ఎంతైనా మంచిది. ఇక మట్టితో అనేకమైనటువంటి బొమ్మల్ని చేసేటటువంటి వారు, మట్టితో కుండలు మొదలైనటువంటి పరిశ్రమల్ని చేసేటటువంటి వారికి ఆదాయం చక్కగా ఉంటుంది. ఇటుక వ్యాపారం మరింత బాగా రాణించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి తగిన విధంగా ప్రవర్తించడం ఎంతైనా మంచిది. శ్రావణ గురువారం సందర్భంగా కన్యారాశి వారు షిరిడి సాయిబాబా వారిని అక్షతలతో పూజించినట్లయితే సోదరుల్ని దగ్గర చేసుకోవాలనే ఊహ కలుగుతుంది. ఇక ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట పట్టింపు కారణంగా
అనవసరమైనటువంటి విభేదాలు కుటుంబంలో పొడసూపే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి మాటని నిదానించి మాట్లాడడం ఎంతైనా అవసరం. కుటుంబంలో ఉండేటటువంటి వారిలో ఒకరు మరీ దూర ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగాన్నో లేదా వ్యాపారాన్నో చేయవలసి రావచ్చు. తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తే ఆర్థికమైనటువంటి స్థితి పెంపుదల కోసం వారిని పంపించడం నేరం ఏమాత్రము కాదు. తప్పక వెళ్ళి ఆ విధమైనటువంటి పనిని వారు చేసుకోవచ్చును. రుణదాతల ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వారికి సరైనటువంటి తీరులో సమాధానాన్ని చెప్తే వారు ఏ విధంగానూ కూడా వ్యతిరేక బుద్ధితో ఉండరు. పరిస్థితి అంతా అనుకూలంగా ఉంటూనే ఉంటుంది. ఇంట్లో ఉండేటటువంటి పెద్దలు ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నట్టయితే ఉద్యోగంలో నుంచి తొలగింపు వంటి ఆ వార్తని వినే అవకాశం ఉంది. కాబట్టి వారి ఉద్యోగ ఆదాయాన్ని లెక్కించుకోకుండా ఉండడం ఎంతైనా అవసరం. కుటుంబంలో అందరికీ ఆరోగ్యం బాగుంటుంది, కానీ ఆర్థికమైనటువంటి విషయం కారణంగా మానసిక ప్రశాంతత కొంత తొలగవచ్చును. ముందే సిద్ధపడి ఉండడం ఈ రోజుకి అవసరం. శ్రావణ గురువారం సందర్భంగా తులారాశి వారు షిరిడి సాయిబాబా వారిని పసుపు కుంకుమలతో అర్చించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్నీ మేము చేసుకోగలం అనేటటువంటి అహంకార భావంతో ఉంటారు. అది సరికాదు. కుటుంబ జనులందరికీ కూడా ఐకమత్యం ఉన్నా కూడా ఇరుగు పొరుగులతో పొరపచ్చారని కలిగేటటువంటి అవకాశం ఉంది ఈ రోజుకి. అలాంటి ఊహ ఏమాత్రమూ సరికాదు. పరిస్థితులు ఏమీ కలిసి వచ్చేటటువంటి అవకాశం తక్కువగా ఉంటుందనే అభిప్రాయంతో ధనాన్ని పొదుపుగా వాడుకోవడం, అలాగే మాటని నిదానించి మాట్లాడుకోవడం, దూరభార ప్రయాణాలని శరీర శ్రమైనప్పటికీ కూడా చేయాలి అని అనుకోవడం ఇవేవీ సరికావు. వివాహాది ప్రయత్నాలకి సంబంధించిన మాటల్ని మాట్లాడుకోవడం ఏమాత్రమూ తప్పు కాదు. తప్పక ఫలించే అవకాశం ముందు నాటికి ఉంటుంది కాబట్టి వాటి గురించి మాట్లాడుకోవచ్చు. శ్రావణ గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు షిరిడి సాయిబాబా వారిని ఎర్రగన్నేరు పూలతో అర్చించినట్లయితే ఆభరణాలను కొనుక్కుంటారు. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం ఉండదు, కానీ మానసికంగా కొంత దిగులుగా ఉండే అవకాశం ఉంటుంది. దానికి కారణం తల్లిదండ్రులు ఎలా ఉన్నారో, సంతానం ఎలా ఉన్నారో, మా ఆప్తులైనటువంటి వారు ఆరోగ్య విధానం ఎలా ఉందో అని మాత్రమే. వారి నుంచి నిరంతరం అన్ని సమాచారాలు తెలుస్తున్నప్పటికీ కూడా తాత్కాలికమైనటువంటి మానసిక అశాంతితో ఉండొచ్చు. రుణానికి సంబంధించిన అవసరం ఏమాత్రము ఉండదు. చక్కనైనటువంటి ఆర్థికమైన పొదుపు విధానాన్ని పాటిస్తారు. కుటుంబంలో అన్నీ కూడా సక్రమంగా సాగుతూ ఉంటాయి. భర్తలు చేస్తున్నటువంటి ఉద్యోగానికి సంపూర్ణంగా సహకరించే విధానంతో భార్యలు ఉండడం చెప్పుకోదగ్గటువంటి విషయం ఈ రాశిలో వారికి. వ్యాపారంలో కూడా భర్తలకి భార్యలు అనుకూలిస్తూ కనిపిస్తారు ఈ రాశిలో ఉన్న వారికి. ఈ రోజున వడ్డీ వ్యాపారాన్ని చేసేటటువంటి వాళ్ళు దౌర్జన్యంతో వారి నుంచి వసూలు చేయాలనేటటువంటి ఆలోచనకి వెళ్ళి అనవసరమైనటువంటి ఇబ్బందికి గురి అవుతారు ఈ రోజున. ఆ తీరుగా ప్రవర్తించడం ఏమాత్రం మంచిది కాదు. శ్రావణ గురువారం సందర్భంగా ధనురాశి వారు షిరిడి సాయిబాబా వారిని సన్నజాజులతో అర్చించినట్లయితే పెద్దల పట్ల గౌరవభావం కలిగి వారి నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఇక ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూసినట్లయితే తీవ్రమైనటువంటి కోపం కారణంగా చెప్పుకోలేనటువంటి ఒక సంఘటన వచ్చేటటువంటి అవకాశం గోచరిస్తోంది. అంచేత కోపాన్ని ముందుగా బాగా అదుపు చేసుకుని ఉండడం ఎంతైనా అవసరం. భార్యాభర్తల మధ్య సంఘర్షణ ఉండకపోవచ్చును, కానీ అనవసరమైన వాగ్వివాదం వచ్చే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త పడడం అవసరం. క్యాటరింగ్ మొదలైనటువంటి వ్యాపారాలను చేసేటటువంటి వారికి క్రమక్రమంగా అవకాశాలు వస్తూ ఉంటాయి. దానికి కావలసినటువంటి ముడి వస్తువులు, సరుకుల్ని ముందే కొనుగోలు చేసుకోవడం అవసరం. లేని పక్షంలో అకస్మాత్తుగా వచ్చేటటువంటి అవకాశాన్ని జార విడుచుకోవలసి రావచ్చు. శత్రువుల నుంచి భయం ఏమాత్రము ఉండదు, ధైర్యంగా ఉండొచ్చు. అప్పులు ఇచ్చేటువంటి వాళ్ళ ఒత్తిడి కూడా ఉండదు, సుఖంగా ఉండొచ్చు. అయితే ఏమాత్రపు అభిమానాన్ని పడకుండా ప్రతి చోట తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేయవలసిందిగా ప్రయత్నించడం, 10 మంది దగ్గరికి వెళ్ళి కలవడం, వినియోగదారుల్ని దగ్గర చేసుకోవడం
ఎంతైనా అవసరం ఈ వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి. మిగిలినటువంటి అన్ని రంగాల వారితోనూ కూడా సత్సంబంధాలని కలిగి ఉండేటటువంటి కారణంగా వ్యాపార రంగాల వారందరికీ కూడా మెల్లమెల్లగా లాభాలు ప్రారంభమవుతూ ఉంటాయి. వర్షం కారణంగా అలాగే ఇతరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా పెద్దగా ఆదాయం లభించకపోవచ్చు, కానీ కుటుంబం ఆర్థికమైన మాంద్యానికి గురి కాకుండా గడపగలుగుతారు. శ్రావణ గురువారం సందర్భంగా మకర రాశి వారు షిరిడి సాయిబాబా వారిని గులాబీలతో కానీ పూజించినట్లయితే రుణాలు తొలగిపోతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పెద్దదైనటువంటి సొమ్ముని పెట్టుబడి పెట్టి ఏదో ఒక పెద్దదైనటువంటి వాహనాన్ని రవాణా రంగం కోసం కొనాలని ఊహకొస్తారు. అది ఈ రోజుకి మాత్రం సరికాదు. రవాణా రంగం నిర్వహించేటటువంటి వారికి ఆర్థికమైనటువంటి వెసులుబాటు ఏమాత్రమూ లేనటువంటి కారణంగా నెలలా చెల్లించవలసినటువంటి నియమితమైన వడ్డీలని కట్టవలసిన కారణంగా అది భారంగా పరిణమిస్తుంది. వాహనాన్ని అమ్మాలనే ఊహ కూడా రావచ్చు దురదృష్టకరంగా. కానీ అమ్మకుండా నిలుపుదల చేసుకోవడం, ఆర్థికమైన సర్దుబాటుని చేసుకోవడం ఎంతైనా అవసరం. ఇత్తడి, రాగి మొదలైనటువంటి ఆ వ్యాపారాలను చేసేటటువంటి వారికి మంచి అనుకూలంగా ఉంటుంది. విగ్రహాలకి సంబంధించినటువంటి ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. ఆ కారణంగా తగినటువంటి మెళకువలతో ఆ విగ్రహ పరిశ్రమని మరింత ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ఆలోచనగా ప్రయత్నాలు చేయడం మంచిది. ఏ నిర్ణయాన్ని సొంతంగా కాకుండా అనుభవజ్ఞులైనటువంటి వారిని మాత్రమే సంప్రదించి ఈ రాశి వారు ఈ ఆలోచనని చేయడం ఉత్తమం. క్రీడారంగానికి సంబంధించినటువంటి వారికి నిరుత్సాహకరంగా ఉంటుంది. ఆదాయం ఉండదు, కానీ వారికి సంబంధించినటువంటి క్రీడని ఇతరులకి నేర్పేటటువంటి పనిని చేపట్టినట్టయితే ఆర్థికంగా మంచి లాభాలని పొందగలుగుతారు. శ్రావణ గురువారం సందర్భంగా కుంభరాశి వారు షిరిడి సాయిబాబా వారిని కనకాంబరాలతో అర్చించినట్లయితే ఆర్థికమైనటువంటి ఆదాయం బాగా ఉంటుంది. ఇక ఈ రోజున మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వీరు ఉత్సాహంగా గడపగలుగుతారు. పిల్లలకి మంచి ప్రదేశాల్లో ప్రవేశాలు లభించేటటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. అనారోగ్య భావన ఏమాత్రమూ లేదు. బంధు మిత్రుల్ని పరామర్శించాలనేటటువంటి అభిప్రాయంతో తమ వాహనంలోనే మరో ప్రదేశానికి వెళ్ళి సుఖంగా గడపగలుగుతారు. ఆధ్యాత్మికమైనటువంటి ధోరణికి వస్తారు. ఆధ్యాత్మికమైనటువంటి గురువుతో పరిచయాలు బాగా పెరిగినటువంటి కారణంగా సంశయాలన్నీ తొలగించుకోగలుగుతారు. ముఖ్యంగా మంచి చక్కనైనటువంటి వినోద విహార యాత్రని వర్షాకాలం అని కూడా లెక్కించుకోకుండా బంధుమిత్రులతో చేసుకురాగలుగుతారు. శ్రావణ గురువారం సందర్భంగా మీనరాశి వారు షిరిడి సాయిబాబా వారిని తులసీ దళాలతో అర్చించినట్లయితే స్థిరమైన ఆస్తుల్ని కొనుగోలు చేయగలుగుతారు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మనిషి పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ నక్షత్ర బలం ప్రభావం ఆ గృహంలోని ఇంటి యజమానికి అత్యధికంగా పనిచేస్తుంది. ఆ నక్షత్ర రీత్యా ఆయా పరిస్థితుల్లో సంభవించేటువంటి విపత్కర పరిస్థితుల నుంచి బయల్పడి దేదీప్యవంతమైనటువంటి సుఖ సంతోషాలు అందరికీ కూడాను అందించడానికి ఇంటిలోని వారు ఆచరించవలసినటువంటి సూత్ర ప్రాతిపదికల గురించి మనకు మహర్షులు చాలా చక్కగా వివరణ ఇచ్చారు. దీని రీత్యా ప్రతి ఒక్కరూ కూడాను గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన కృపారస దృష్టితో అనుకూలవంతమైనటువంటి విధి విధానాలు గృహంలోకి ప్రవేశించడానికి వీలుగా పాటించవలసినటువంటి అనేక ప్రక్రియలు మనం తెలుసుకుంటున్నాం. సహజసిద్ధంగా ఇంటిలోని ప్రతివారు కూడాను, ముఖ్యంగా ఇంటి యజమాని కోపాన్ని అదుపులో పెట్టుకోవాలండి. ఎటువంటి క్లిష్ట సమస్య వచ్చినా సరే
కోపోద్రేకం అనేటువంటిది లేనిపోని అనర్థాలకు దారితీస్తుంది. అందుచేత ఇంటి యజమాని ఎప్పుడూ కూడాను సాత్వికవంతమైనటువంటి ప్రభావాన్ని అలవాటు చేసుకోవాలి. అలాగే విష్ణాలయానికి వెళ్ళి తరచూ అర్చనలు, తమ గోత్రనామాదులతో పూజలు చేయించుకోవటం ఆ సర్వేశ్వరుని యొక్క అంతర్యామి యొక్క కృపారస దృష్టికి కారణమవుతుంది. సూర్య నమస్కారాలు, యోగాసనాలు కూడాను ఇంటి యజమానికి మేలు చేస్తాయి. రోజు కొలదిసేపు ఈ యొక్క విధి విధానాల్ని కనుక పాటించడానికి ఉపయుక్తులైనట్లయితే ఇంటిల్లిపాదికి కూడాను చక్కటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానం కొనసాగటానికి ఆస్కారం ఉంది. ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడాను సూర్య భగవాన్ని ఆరాధన చేయటం లేక యోగాసనాలను ఆచరించడం కూడాను సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన ఆరోగ్య ప్రభావానికి నిదర్శనం. వేద జ్ఞానులు కనిపిస్తే అసలు ఈ మాసంలో వేదాధ్యయనం చేసినటువంటి వ్యక్తులు గనక ఇంటికి వచ్చినట్లయితే వారిని పరిపూర్ణంగా తాహతకు తగ్గట్టుగా సత్కరించి నమస్కారం చేసి చక్కటి దుశ్శాలువానం వారికి గనక ఇచ్చినట్లయితే వారి యొక్క దివ్యవంతమైనటువంటి ఆశీస్సులు లక్ష్మీ అనుగ్రహానికి చక్కగా సహకరిస్తాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఇది చాలా విశిష్టం. ఈ మాసంలో, శ్రావణ మాసంలో దేవాలయంలో అర్చన కోసం వీలైనన్ని తెలుపు రంగు పూలను సేకరించి పంపించడం కూడాను శుభకరమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. మీ ఇంటిలో పూల తోటను పెంచినట్లయితే మీరు దేవునికి ఉపయోగించగా ఇంకా పూలు గనక ఉన్నట్లయితే ఆ పూలను మీ యొక్క గ్రామములో కానీ మీకు దరిదాపులలో ఉన్న దేవాలయానికి కానీ భగవంతునికి సమర్పించడం అనేటువంటిది చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని ప్రసాదింపజేస్తుంది సుమా. అలాగే సూర్యబింబాన్ని రాగితోటి గుండ్రంగా చేయించి ఆదివారం నాడు పారుతున్నటువంటి నీటిలో కనుక ఎప్పుడైనా సరే ఒకసారి వదిలినట్లయితే ఇంటి యజమాని మానసికంగా సంభవించేటువంటి వివిధ రకాలైన రుగ్మతల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహలంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శ్రావణ సంకల్ప సిద్ధి అనే అంశానికి స్వాగతం. సంకల్పం బలోపేతమైనది అయినప్పుడే, వజ్ర సమానమైనది అయినప్పుడే సిద్ధిస్తుంది. వజ్ర సదృశమైనటువంటి కఠోరమైనటువంటి సంకల్పాన్ని మనం కలిగి ఉన్న ఎడల పరమాత్ముడు దిగి వస్తాడు. అటువంటి సంకల్పం ఏకాదశి వ్రతంతో ముడిపడి ఉంటుంది. ఏకాదశి వ్రతం అంటేనే సంకల్ప వ్రతం. ఇతర వ్రతాలు, పూజలు, పునస్కారాలన్నింటిలో కూడా ఒక వేదిక ఉంటుంది, పీఠం ఉంటుంది, అర్చా విగ్రహం ఉంటుంది. నిగ్రహం కోసమే అయినప్పటికీ వివిధములైన పూజా సంభారాలన్నీ కూడా ఉంటాయి. ధూపదీపాలు, నైవేద్యాలు అన్నీ ఉంటాయి. కానీ ఏకాదశి నాడు ఏ విధమైన పీటలు ఉండవు, ఏ విధమైన సంకల్పాలు, ఒకే ఒక్కటి తప్ప ఇతరములు ఉండవు. పూజాదికాతులతో, వస్తు సంభారాలతో పని లేకుండా మనస్సులో ఒకే సంకల్పం, స్థిర సంకల్పంతో ఈరోజు ఏకాదశి ఉపవాస వ్రతం చేస్తున్నాను అని చెప్పడమే శ్రావణ సంకల్ప సిద్ధి. మనస్సు స్థిరం కావాలి, బలోపేతం కావాలి, ఇంద్రియాలపైన ఆధిపత్యం చలామణిలో ఉండేటట్లుగా మన మనస్సు పెత్తనం చేసేటట్లుగా ఉండాలి, అధికారాన్ని చెలాయించేదిగా ఉండాలి. మనస్సుకు అధికారం లభించిన ఎడల ఇంద్రియాలు మనస్సుకు వశమై నియంత్రణలో ఉంటాయి.
లేని పక్షంలో ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియం తనకు నచ్చినట్లుగా ప్రవర్తించడంతో శరీరానికి అనారోగ్యం వచ్చి చేరుతుంది. ఉపవాస వ్రతం అంటే ఇంట్లో అన్ని పదార్థాలు ఉండి వంట చేసుకుని భుజించే శక్తి ఉన్నప్పటికీ ఈరోజు ఉపవాసం కనుక నేను ఏ పదార్థము తినకుండా ఉండాలి అనేటటువంటి స్థిర సంకల్పంతో ఉండడం. అలాగే జేబు నిండా డబ్బున్నప్పటికీ వృథాగా ఖర్చు పెట్టకూడదు, ఇంటిని వస్తువులతో నింపకూడదు అనే సంకల్పం కలిగి ఉండడమే పొదుపరితనం. ఎన్నో మాటలు వచ్చినప్పటికీ ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమో అప్పుడు అక్కడ అంత మేరకు మాత్రమే మాట్లాడగలగడం వక్తృత్వ లక్షణం. ఎంత వ్రాసే శక్తి ఉన్నప్పటికీ పరీక్షలో సమయానికి అనుకూలంగా గుణములకు అంటే వచ్చే మార్పులకు లోబడి అంతే పరిమితిలో సమాధానాన్ని వ్రాయగలగడం లేఖకుడి లక్షణం. నియమం, నియమపాలన ఇది ప్రధానం. ఇంట్లో ఎన్ని పదార్థాలు ఉన్నప్పటికీ ఈరోజు ఏకాదశి తిథి, ఇది చాలా ప్రత్యేకతతో కూడుకున్నది. శ్రావణ మాసములోని ఏకాదశి నాడు భగవద్గీత పారాయణం చేసిన, భాగవతం పారాయణం చేసిన, విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేసిన, లేక చదివేటటువంటి వారికి ఈ గ్రంథాన్ని బహుమతిగా అందించిన అమోఘమైన విష్ణువు యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చును, మన సంకల్పాన్ని సిద్ధింపజేసుకోగలుగుతాం అంటుంది సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. అపారంగా ఉండే ఈ సాంసారిక పరమైన దుఃఖాలన్నింటినీ కూడా ఎలా దాటగలుగుతాం? భగవంతుడి నామం అన్న ఓడ మన దగ్గర ఉన్నప్పుడే. ఇలాంటి ఓడ మనం సంపాదించాలి అంటే నీవే తప్ప ఇతఃపరం పెరగను అన్నట్టుగా ఆ పరమాత్ముని పాదములను చరణములను ఆశ్రయించడం. అలా ఆశ్రయించాలి అంటే భగవద్గీత సాధనం, భాగవతం సాధనం. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించడం అని పోతనామాచ్యుల వారు భాగవతానికి శ్రీకారం చుట్టారు. కైవల్యం చేరడమే లక్ష్యంగా ఆ నందాంగన డింభకుడిని స్తోత్రం చేసే విధంగా మొదటి పద్యమే ఇంత హృదయంగా మనకు అందించినప్పుడు మన మనస్సు భగవంతుని పాదాలపైన లగ్నం కావాలి అంటే ఏ పదార్థాన్ని మనం ఈ రోజున ఆహారంగా తీసుకోకుండా ఉండగలగాలి. శరీరం సహకరించిన పక్షంలో ఉత్తమమైన వ్రతం ఉపవాస వ్రతం, ఉత్తమమైన సంకల్పం ఉపవాస సంకల్పం. శరీరం సహకరించని పక్షంలో స్త్రీలు, వృద్ధులు, ఆతురులు, ఔషధ సేవనం చేసేటటువంటి వారు దేహ నియమాలకు లోబడి పదార్థాలను స్వీకరించాలి. శరీరం పడిపోకుండా ఉండడమే ప్రధానమవుతుంది. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం కనుక ధర్మాన్ని సాధించాలి అంటే ముందు శరీరం ఉండాలిగా. శరీరం ఉన్నప్పుడే మనస్సు బలోపేతమవుతుంది. కనుక ఒకదానితో మరొకటి ఆధారపడి ఉన్నప్పుడు శరీరం పడిపోకుండా పరిమితమైన విధానంలో నువ్వులు, బెల్లము, తేనె, పంచదార, బెల్లం పానకం, పంచామృతం, కొబ్బరి నీరు, కొబ్బరి వక్కలు వీటిని ఉపవాసంగా స్వీకరించవచ్చును అని కూడా సంప్రదాయం చెబుతుంది. అయితే సంప్రదాయంలో ఉపవాసం ఉన్న రోజు ఒక ఫలాన్ని ఆహారంగా తీసుకోకూడదు అంటూ సంప్రదాయకులు చెబుతారు. ఆ పండు ఏమిటి, ఆ ఫలం ఏమిటి అన్న ప్రశ్న వేసుకుంటే అది దానిమ్మ పండు. సనాతన ధర్మం తెలిసిన వారు, నైష్ఠికులు ఉపవాస వ్రతం ఉన్న రోజు శరీరం సహకరించని పక్షంలో ఏదైనా ఒక పండు తినాలి అనుకుంటే ఆ పండు అరటి పండు తినేవారు, లేదా కొబ్బరికాయ, కొబ్బరి వక్కలు తినేవారు, లేదా ఖర్జూరం స్వీకరించేవారు. నీటిలో ఖర్జూరం పండు వేసి నానబెట్టి ఆ నీటిని స్వీకరించేవారు. ఖర్జూరం నానబెట్టిన నీటిని స్వీకరిస్తే కూడా ఉపవాస దోషానికి ఏ భంగము వాటిల్లదు. కానీ దానిమ్మ పండు తింటే దోషం అని సనాతన ధర్మం తెలిసిన ప్రాచీనుడు చెప్పేటటువంటి వారు. ఎందుకోసమా అన్న ప్రశ్న వేసుకుంటే దానిమ్మ పండులో వేల కొద్దీ గింజలుంటాయి. ఒక్కొక్క గింజ, ఒక్కొక్క బీజం, ఒక్కొక్క విత్తనం, ఒక్కొక్క దానిమ్మ మొక్కకు సృష్టిని అందించేటటువంటి రూపం ప్రాణం అవుతున్నది. అంటే ఒక దానిమ్మ పండులో వేల 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 ప్రాణాలు, విత్తనాలను తూచినటువంటి సనాతన ధర్మం దానిమ్మ పండును పక్కన పెట్టి, జామ పండును పక్కన పెట్టి, కొబ్బరికాయ ఒకటే ప్రాణం కదా, అరటి పండు ప్రాణం లేనిది కదా, అరటి పండులో విత్తనాలే ఉండవు కదా,
అరటిపండు మోక్షానికి మార్గం కదా, కనుక ఖర్జూరం ఒకటే గింజ కదా, అది కూడా నానపెట్టి మళ్ళీ ఆ గింజను వినియోగిస్తాం కదా. ఇలాంటి ఆలోచనలతో ధర్మం ఎంత సూక్ష్మంగా పాటించేవారో కదా సనాతన నైష్ఠికులు. కనుక శ్రావణ మాసంలో మన సంకల్పం సిద్ధింపజేసుకోవాలి అంటే, ఆరోగ్యంగా ఉండాలి అంటే శ్రీమన్నారాయణమూర్తి ప్రీతి కోరి ఏకాదశి వ్రతాన్ని పాటించాలి. ఏకాదశి వ్రతం అంటే ఉపవాస వ్రతమే, ఆ స్వామిని స్మరించుకోవడమే. ఏకో విష్ణుం మహర్భూతం, అందరిలో కూడా ఉంటాడు ఆ స్వామి. పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్, ఓం నమో భగవతే వాసుదేవాయ. వసురు వసుమనా హవిహి, వసుమతి భూమికి పేరు, వసనము ధరించే వస్త్రము, వాసవుడు లోన ఉండేటటువంటి ఆత్మశక్తి శ్రీమన్నారాయణమూర్తి. కనుక ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించిన, చేతికి పచ్చని దారం కట్టుకున్న, విష్ణువును స్మరించిన, విష్ణవే నమః విష్ణవే నమః విష్ణవే నమః అంటూ మాటి మాటికి విష్ణు సహస్రనామ స్తోత్రం ఆ విష్ణువును స్మరించిన అఖండమైన పుణ్య బలాన్ని మనం పెంపొందింపజేసుకోగలుగుతాం, మనోబలాన్ని పెంచుకోగలుగుతాం. మనోబలం పెంచుకోవడమే సంకల్ప సిద్ధి. ఈ సంకల్ప సిద్ధి ద్వారా మాత్రమే శ్రావణ సంకల్ప సిద్ధిని మనం పొందగలుగుతాం. ఎంత వ్రతం చేసి ఉంటే ఆ మహాలక్ష్మి శ్రీమన్నారాయణమూర్తిని అనుగ్రహిస్తుంది, ఆయనను చేరుకుంటుంది. పూర్వం మహాలక్ష్మి ఇంద్రుని వశమై ఉండేది. ఇంద్రుడు మనసుకు సంబంధించిన అధిష్టాత. దూర్వాస మహర్షి ఇచ్చిన శాప కారణాన మహాలక్ష్మి ఇంద్రుడిని విడిచిపెట్టి సముద్రంలో చేరింది. ఒకనాడు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గ నగర వీధులలో విహరిస్తూ ఉండగా దుర్వాస మహర్షి వచ్చి ఒక పుష్పమాలను అందించగా ఆ ఇంద్రుడు ఆ పుష్పమాలను ఐరావతం కుంభస్థలం పైన ఉంచాడు. ఐరావతం ఆ పుష్పమాలను విసుగుతో నేల వేయడంతో దుర్వాసనకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. ఇంద్ర, నీ వద్ద లక్ష్మీదేవి ఉన్నది అన్న అహంతో ప్రవర్తించావు కనుక ఆ లక్ష్మి నిన్ను విడిచి వెళ్ళిపోవునుగాక అంటూ శపించాడు. లక్ష్మి నీట చేరింది. దేవదానవులు అమృతోత్పాదన కోసం సముద్రాన్ని మథించినప్పుడు ఆ మహాలక్ష్మి పుష్పమాల చేతబట్టుకొని శ్రీమన్నారాయణమూర్తిని వరించింది. కనుక విష్ణువు అనుగ్రహం ఉంటే మహాలక్ష్మి అనుగ్రహం కూడా మనం పొందగలుగుతాం. అదే శ్రావణ సంకల్ప సిద్ధి. మహాలక్ష్మి అనుగ్రహం పొందగోరి ఈ మాసంలోని ఏకాదశి వ్రతాన్ని పాటిద్దాం. అఖండమైన ఐశ్వర్యంతో, ఆనందంతో, ఆరోగ్యంతో మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. రేపు ద్వాదశి తిథి ఉంది. జ్యేష్ఠ మూల నక్షత్రాలు ఉన్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా విద్యారంగంలో ఉన్న వాళ్ళు కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవడానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఉద్యోగ రంగంలో మార్పుల కోసం చేసే ప్రయత్నాలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వరలక్ష్మీదేవిని పూజించడం ద్వారా వరలక్ష్మీ అమ్మవారికి ఆవు నెయ్యితో తయారు చేయబడిన పదార్థాలు క్షీరాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా, అలాగే కొబ్బరి ముక్కలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. వ్యాపారంలో ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. తను పౌష్పం మౌర్వీ మధుకరమయీ. తుమ్మెదల బారుతో కూడుకున్నది వింటినారి మన్మధుడి యొక్క ధనస్సుకి. పోన్లేమయ్యా, ధనస్సు అనేటటువంటిది చాలా గొప్ప ధనస్సు అవ్వాలి, చాలా గట్టిదవ్వాలి. ఎంత గొప్ప ధనస్సు పట్టుకున్నాడన్న దాన్ని బట్టి ఆ వీరుని యొక్క శక్తి చెప్పబడుతుంది. గాంధీవం పట్టుకుంటాడు అర్జునుడు. మహానుభావుడు పరమేశ్వరుడు పినాకము అన్న ధనస్సు పట్టుకుంటాడు. పాతి జగదిది పినాకం అని ఉత్పత్తి శివమహాపురాణంలో. అది కూడా ఆయన దాన్ని ఒకానొకప్పుడు భూమండలం మీద దిగాడు పరమేశ్వరుడు. దిగి ఆయన నిలబడ్డాడు, విరాట్ స్వరూపంతో నించున్నాడు. అంత ఎత్తున నిలబడి ఆ పినాకాన్ని చేత్తో పట్టుకున్నాడు. రామచంద్రమూర్తి విజయరాఘవ వీరరాఘవ అని ఎప్పుడు ధనస్సు పట్టుకుని ఉంటాడు. పరమేశ్వరుడు ధనస్సు పట్టుకున్న మూర్తిని ఎవరు పెట్టారు. ఎందుకో తెలుసా? నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అంటుంది రుద్రం. ఆయనే ధనస్సు పట్టుకు బాణం వేశాడు. నిలబడగలిగిన వాళ్ళేడు.
ఎందుకండి నాన్నగారండి కోపం, ఆ ధనస్సు పక్కన పెట్టేయండి అంటుంది రుద్రం. ఆయన ఓసారి ధనస్సు పట్టుకుని నించున్నాడు భూమి మీద. ఆ పినాకం పట్టుకుని నిలబడి మళ్ళీ లేచి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఆ దూరంగా ఉన్న పినాకాన్ని ఇలా చేత్తో ఉన్నదాన్ని ఇలా దగ్గరికి లాగాడు. లాగితే ఆ పినాకం యొక్క కొస భూమి మీద ఒక పెద్ద గాడి గీసింది. ఆ గాడిలోకి నది కింద నీరు ప్రవహించింది. పినాకము పెట్టబడిన గాడిలో ప్రవహించిన నీరు కాబట్టి పినాకిని, పెన్నా నది అయింది. ఆ పెన్నా నది ఒడ్డునే శ్రీరంగనాథుడు వెలిశాడు. అక్కడే మహాతల్లి నెల్లూరు కొండ మీద ఇప్పటికీ కామాక్షి స్వరూపం ఒకటి ఉన్నది, అద్భుతమైనటువంటి క్షేత్రం. అక్కడే నృసింహస్వామి క్షేత్రం ఒకటి ఉన్నది, రంగనాథుడి ఆలయం. కాబట్టి ఆ పినాకము ఒక్కొక్క ధనస్సుకి ఒక్కొక్క వైశిష్ట్యం ఉంటుంది. అది ఒకరిదొకరు పట్టుకోరు. శార్ంగము విష్ణువు పట్టుకుంటారు, గాంధీవము అర్జునుడు పట్టుకుంటాడు. అంత గొప్ప ధనస్సు పట్టుకున్నాడు అనుకోండి, ఆ ధనస్సు యొక్క టంకారమునకే శత్రువీరులు పడిపోతారు. అసలు గాంధీవం పట్టుకుని అర్జునుడు వస్తే అసలు దాని కాంతుల చేత కళ్ళు కనపడవని రాశారు తిక్కన గారు విరాట పర్వంలో. కోటి సూర్యులు ఒక్కసారి ఉదయించినట్టు ఉంటుంది ఆ గాంధీవం. అటువంటి ధనస్సు పట్టుకోవాలి. ఒకరా ఇద్దరా ఆయన బాణాలు వేయవలసిన వాళ్ళు? అందరి మీద వేయాలి ఆయన బాణం మన్మధుడు. మరి పుష్పధనస్సు పట్టుకోవడం ఏమిటి? అదొక పెద్ద బలహీనత. అసలు ఆయనకున్న ధనస్సు గొప్ప ధనస్సు కాదు. ఇక ఆయన వింటినారో ఇలా వెనక్కి సాగదీసి ఆకర్ణాంతము లాగి వదలాలి. వదిలినప్పుడు ధనస్సు వంగాలి. పుష్పధనస్సు ఎలా వంగుతుంది? చెరుకు కర్రే విరిగిపోతుంది అసలు చెరుకు ధనస్సు. పుష్పధనస్సు మరీ అన్యాయం, అదే వంగుతుంది. ఇంకా పైగా వింటినారి తుమ్మెదల బారు. తుమ్మెదలకు ఒక లక్షణం ఉంటుంది. బాగా పువ్వులు పూసినటువంటి చెట్లున్న చోటుకి వెళ్ళి మీరు నిలబడి చూడండి, ఎప్పుడైనా సంతోషంగా తిరుగుతుంది సీతాకోక చిలుక. అపార్ట్మెంట్లోకి సీతాకోక చిలుక వచ్చింది అనుకోండి, ఈశ్వరో వాసుదేవ అని ఎక్కడికన్నా కనపడుతుందా, బయటికి పోదామని చూస్తుంది. అదే మీరు పుష్పవాటిక పూల చెట్లు ఉన్నటువంటి చోటుకి వెళ్ళి చూడండి, ఎంత ఆనందంగా తిరుగుతూ ఉంటుందో. ఏమిటో తెలుసా దానికి ఆనందం? పూల తోట కనపడుతుంది, దాని కళ్ళ ఎదురుకుండా ఈ పువ్వు ఆ పువ్వు ఆ పువ్వు ఈ పువ్వు అది తిరుగుతుంది అలాగా. అందుని అది ఒక రకమైనటువంటి సంగీతం పాడుతూ తిరుగుతూ ఉంటుంది. ఎంత ఆనందంగా తిరుగుతుందో. ఇక్కడ మనుషులు ఉన్నారని కూడా చూడదు, ఇలా పక్క నుంచి అలా అలా వెళ్ళిపోతుంటుంది. ఎదురుగుండా పువ్వులు ధనస్సు, వెనక తుమ్మెదలు తాడు ఉంటాయా? ఇవి ఎగిరి వెళ్ళిపోవు పువ్వుల మీదకి, పాట పాడుకుంటూ వెళ్ళిపోవు. వీటన్నింటినీ నువ్వు వరుసక్రమంలో నించోండి అని నించోబెట్టావు. ఇప్పుడు నీకున్న బాణం ఇంకో 5 పువ్వులు, వాటితోనే కొట్టాలి. మీకు చెప్పాను కదా, అరవిందము, అశోకము, నవమల్లికము, నీలోత్పలము, చ్యూతము, 5 పువ్వులే. అలాగే ఈ పువ్వుల వ్యాఖ్యానం చాలా ఉంటుంది, నేను కొంతవరకే మాట్లాడుతున్నాను. ఈ 5 పువ్వులను బాణములుగా ప్రయోగిస్తూ ఉంటాడు. ఏమైనా బలం ఉందా దానికి? ఏమీ బలం లేదా. వింటికి బలం లేదు, వింటి నారికి బలం లేదు, బాణములకు బలం లేదు. ఆగ్నేయాస్త్రం వేస్తారు, సమ్మోహనాస్త్రం వేస్తారు, రౌద్రాస్త్రం వేస్తారు, పాశుపతాస్త్రం వేస్తారు. అంతేగాని 5 పువ్వులు బాణాలుగా వేయడం ఏమిటి? అది ఏమైనా కుదిరే విషయమా? కుదరదు. 5 పువ్వులు బాణాలంటే మన్మధుడు ఎన్ని బలహీనతలతో ఉన్నవాడో చూపిస్తున్నారు శంకరాచార్యులు వారు. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో. పోనీ సామంతుడు పక్కనుండే చిలికాడు స్నేహితుడు ఎల్లవేళలా కంటిని రెప్ప కాపాడినట్టుగా తిరిగేటటువంటి అతి బలశాలి అయి ఉంటే ఏమో, రాజట ధర్మజుండు సురరాజసుటుండట ధన్వి శాస్త్రబోధ్యేజకమైన గాంధీవము విల్లుయట అంటాడు భీష్మాచార్యులు వారు అపశయ్య మీద పడుకున్న మహాభారతంలో. ధర్మరాజు గారు రాజు, గాంధీవం పట్టుకున్నటువంటి ఇంద్రుడి కొడుకు అర్జునుడు తమ్ముడు అంటాడు. అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, నేనుండగా మా అన్నని కొట్టలేరు, మా అన్నని కొట్టనివ్వనన్నాడు. అలాంటి తమ్ముడు ఉండగా అన్న జోలికి ఎవడు వెళ్ళగలడు? పోను అలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నాడా? వసంతు సామంతో. ఎవరైనా యుద్ధంలో పట్టుకోండి, కొట్టండి, చంపండి అని అరుస్తారు, భయపెడతారు. వాళ్ళ మాటలకి భయపడి పారిపోవాలి, అలా ఉంటాయి కేకలు. వసంతుడు ఆయన వచ్చాడని గుర్తు ఏంటంటే పుష్పాలన్నీ పుష్పిస్తాయి. రామాయణ అయోధ్యకాండలో దశరథ మహారాజు గారు అంటాడు, చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వ రాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అంటాడు. ఇది చైత్రమాసం, వసంత ఋతువు. అరణ్యాలన్నీ పుష్పాలతో శోభిస్తాయంటే వసంత ఋతువు, ఆ అరణ్యం, ఆ శోభ, రామచంద్రమూర్తి, ఆ వర్ణన అలా ఉంటుంది. కాబట్టి వసంతు సామంతో ఆయన ఏం చేస్తాడు?
కొట్టండి, చంపండి, గిల్లండి ఇలా ఏం అండవు. మంచి పువ్వులు, మంచి సువాసన, చల్లటి గాలి, కామోద్దీపనం, ఇంకా కోరికలు పడతాయి, ఇంకా హాయిగా ఉంటుంది. అటువంటి వాడు చిలికాడు. ఆయన ఏమైనా 12 నెలలు ఉంటాడా పక్కన? చైత్ర వైశాఖ మాసములు ఉంటాడు. జ్యేష్ఠం వస్తే వెళ్ళిపోతాడు, గ్రీష్మ ఋతువు వచ్చేస్తాడు. 2 నెలలు పక్కన ఉండేవాడు స్నేహితుడు. పోనీ ఆయన ఏమైనా బలవంతుడా? ఆయన పువ్వులు సువాసనలు ఇవి పట్టుకొస్తూ ఉంటాడు. ఇంకా ఆయన ఏమి యుద్ధం చేస్తాడు? ఆయన ఎలా సహాయపడతాడు మన్మథుడికి? వసంతు సామంతో మలయమరుదాయోధనరథ. ఇంతకన్నా అన్యాయమైన విషయం ఇంకోటి ఉండదు. మలయ పర్వతం మీద ఉండేటటువంటి చందనపు చెట్ల మించి వచ్చేటటువంటి గాలి మన్మథుడికి రథం. ఆ గాలి రథం ఎక్కాడనుకోండి, శత్రువు ఇటు ఉన్నాడు, ఇట్లా పో అంటే రథం వెళ్ళదు, దానిష్టం ఇలా పోతుంది. శత్రువు ఇక్కడ ఉంటే అక్కడికి పోతుంది. ఇంకేం రథం, ఇంకేం యుద్ధం చేస్తాడు ఆయన? మలయమరుదాయోధన రథ. ఏ బలం ఉందని లోకంలో అందరి మీద బాణాలు వేస్తాడు మా మన్మధుడు? ఏ బలం చూసుకుని వేస్తాడు? ఏముంది మన్మధుడి దగ్గర శక్తి? అంటే శంకరాచార్యులు వారి ప్రజ్ఞ అక్కడుంది. ఆయన అన్నారు, ఇవన్నీ కాదమ్మా, తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం. అందుకే కామాక్షి, కాముని పునరుజ్జీవింపచేసింది. కాబట్టి నువ్వు ఆ కాముడు మన్మధుని పట్ల విశేషానుగ్రహాన్ని చూపించావు. అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. అనంగుడు, శరీరం లేనటువంటి మన్మధుడు కేవలంగా నువ్వు ఇలా చూసావు ఓరకంటితో, ఇలా చూసినందువల్ల నీ కంటి చూపు పడింది అంతే. జగదిదమనంగో, ఈ జగత్తునంతటినీ గెలవగలడు. శ్రీ